వెల్కమ్ బ్యాక్. రైట్గా మనతో సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి సురేంద్ర నాయుడు గారు. సార్ నమస్తే సార్, బ్రహ్మనాయుడు గారు. ఏం జరుగుతుంది సురేంద్ర నాయుడు గారు? మీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులుగా జనసేనను తిట్టడం, జనసేన వ్యక్తులుగా మీ పార్టీని తిడుతున్నారంటూ ఒక లెటర్ ఏదైతే రిలీజ్ చేశారో 4 days బ్యాక్, కూటమి, అందులో జనసేన, టీడీపీ, బీజేపీ ఎలక్షన్ అప్పుడు ఏదైతే ఒక సింబల్ని చూపిస్తూ పాంప్లెట్లు ఇచ్చారో అదే సింబల్ తోటి రిలీజ్ చేసినటువంటి ఆ లెటరు. సో నిన్న మళ్ళీ జనసేన కూడా మరొక లెటర్ రిలీజ్ చేసింది దానికి ప్యారలర్గా. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా పెద్దలు మస్తాన్ రావు గారికి, అదేవిధంగా వైసీపీ నాయకులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, రాజ్ను చూపిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం చేసి అసూలు బాసినటువంటి అమరవీరులకు అందరికీ కూడా వారి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకా విషయానికి వెళ్తే, ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, మాకు అవసరం లేదు, మాకు పని లేదు వాళ్ళతో, మమ్మల్ని చూసే వాళ్ళు భయపడుతున్నారు, మనం విడిపోయినామంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, అందుకనేసి మీరు విడిపోకుండా ఉండేదానికే, కలిసి ఉండేదానికే మనం ప్రయత్నం చేయాలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా ప్రమేయం ఏది లేదు అనేది ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పారు అనేది ఆయన సారాంశం. ఈరోజు మేము ఒక కాజు కోసం కలిసాం. బ్రహ్మనాయుడు గారు, ఎవరు అవురన్నా ఎవరు కాదన్నా ఒక కాజు కోసం. కూటమి అనేది బలంగా ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే, రాష్ట్రం ఏదైతే విడిపోయినటువంటి సందర్భంలో రాజధాని, పోలవరం, అదేవిధంగా ఫైనాన్షియల్ గా లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మనకు ఉండాలా. ఆ సహకారం ఉంటేనే మనం రాజధాని కట్టుకోవచ్చు, పోలవరం నిర్మించుకోవచ్చు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం కొనసాగించవచ్చు అనే ఒక మంచి నిర్ణయంతో మేము కలిసి ముందుకు పోయాం. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అతలాకుతలం చేసి, నాశనం చేసి, ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని పూర్తిగా నాశనం చేశాడు. జలజీవనాడిగా ఉండేటువంటి పోలవరాన్ని ముంచేశాడు. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనపడినటువంటి పరిస్థితుల్లో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తిన పెట్టిపోతే, ఈరోజు మేమందరూ కూడా కలిసి 10 లక్షల కోట్ల వీళ్ళు చేసినటువంటి అప్పులు ఒక పక్క తీర్చుకుంటూ, రాజధానిని శరవేగంగా ఈరోజు మీరు సీడ్ యాక్సెస్ రోడ్డు కా నుండి హెచ్ఓడి బిల్డింగ్లు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్లు కానీ, శాశ్వత హైకోర్టు భవనాలు కానీ, ఇవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాలలో సింహభాగం కంప్లీట్ చేశాం. దీన్ని మొన్న సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెన్ చేసేదానికి ఆ రోజు చేస్తే, దాన్ని కూడా, అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కూడా తెలియనటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటే నాకు అర్థం కాల. ఏంది పెద్ద సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏందప్ప, ఈయన నుండి నేరుగా పోవడమే కదా, అదేంది పెద్ద విషయమా అనేది ఒకరు. అంబటి రాంబాబు అయితే ఆడ వెహికల్ లేవు, ఏమీ లేదు, ఇదేందో పెద్ద రోడ్డు అంట, దానికి ఏందో ఒక బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడడం కూడా చూసాం. అంటే వీళ్ళకి సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ, అమరావతి మీద కానీ ఎంత కక్ష ఉంది, అమరావతి అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు అనేది ఎంత కక్ష ఉంది అనేది అర్థమైపోయింది దానివల్ల. ఇలాంటి సందర్భంలో ఈరోజు 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వైసీపీ పార్టీకి పూర్తిగా ఈ రాష్ట్రంలో నౌకలు చెల్లిపోయాయి. ఇంకా జీవితంలో వైసీపీ పార్టీ రాదు అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదైతే వీళ్ళు కలిసి ముందుకు పోతున్నారో, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట హామీ అన్ని కూడా నెరవేర్చి ముందుకు పోతున్నారు. దీన్ని డైవర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలా అంటే, వైసీపీ ముసుగులో వైసీపీ వాళ్ళందరూ కూడా ముసుగేసుకొని
జనసేన ముసుగేసుకొని కొంతమంది, టీడీపీ ముసుగేసుకొని కొంతమంది, అంటే వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ఆ సింబల్ పెట్టుకొని ఎవరన్నా చూసిన వాళ్ళు జనసేన తిట్టా అంటే టీడీపీ వాళ్ళు తిట్టేశాడు అంటే ఆ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు, ఒక అవగాహన ఉండే వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా పాపం, చిన్న కార్యకర్తలు, పార్టీ మీద ప్రేమతో ఉండే వాళ్ళు ఉంటారు. జనసేనలో ఉంటారు, తెలుగుదేశంలో ఉంటారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం వాళ్ళు తిట్టేసినారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఆ పక్క వాళ్ళకు అంత నాలెడ్జ్ లేనప్పుడు అయ్యో మనం తిడుతున్నారంట, మనం తిడదాం. ఆ పక్క జనసేన ముసుగులో తెలుగుదేశం వాళ్ళని తిట్టేస్తే తెలుగుదేశంలో ఉండే వాళ్ళు కూడా ఒరే జనసేన మన వాళ్ళని తిడతా ఉంది అంటే ఒక్కరికొక్కరికి అంటే కలిసి ఉండడం వీళ్ళకు ఇష్టం లేదు కాబట్టి, కండ్లతో చూడలేరు కాబట్టి ఈ విధంగా విష బీజాలు నాటి ఒకరి మీద ఒకరికి విడదీసేయాలా అనేది వాళ్ళ ఆలోచన. నేను ప్రతిసారి కూడా డిబేట్ లో పాల్గొన్న ప్రతిసారి చెప్తా ఉంటాను, బ్రహ్మనాయుడు గారు ఏదైతే మాకు మా పవన్ అన్న 3 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో సుస్థిర పాలన ఉండాలి, చంద్రబాబు గారి పాలన ఈ రాష్ట్రంలో ఉండాలి, నాయకత్వంలో ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది, కలిసికట్టుగానే మనం ముందుకు వెళ్ళాలి, దానికోసం కొన్ని త్యాగాలు మనం చేయాల్సి వస్తుంది, తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని త్యాగాలు చేస్తారు అని చెప్పి మాట చెప్పాడు. ఆ మాట కట్టుబడి జనసేనలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నాం, మేము కూడా ఉన్నాం. ఇప్పుడు నేను 25 సంవత్సరాల నుండి పార్టీకి పనిచేస్తున్నాను బ్రహ్మనాయుడు గారు. నేను కూడా పదవులు ఆశించా, కానీ కొన్ని సామాజిక అవకాశాల్లో పిలిచి చెప్పారు నాకు, సురేంద్ర గారు మీకు అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది, అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి, కొంచెం మీరు ఓపికగా ఉండండి అంటే నేను మాట్లాడాల. ఇప్పుడు మా నియోజకవర్గంలో జనసేన వాళ్ళకి 3 మంచి పదవులు ఇచ్చారు. అట్లా అని చెప్పి జనసేన వాళ్ళకి ఇచ్చేశారు, మాకు ఈ లేదు, నేను కష్టపడ్డాను, బాగా కష్టపడ్డాను అని మన జనసేన వాళ్ళకి ఇవ్వద్దని నేను మాట్లాడాను ఆ రోజని. మొదటి రోజు ఏ ప్రేమ అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఉందో ఈ రోజు అంత 10 ప్రేమ పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, జనసేన మీద మాకుంది. కలిసే ముందుకు పోతాం, అన్న తమ్ములు శాశ్వతంగా ఉంటాం, కలిసే ముందుకు పోతాం. వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని మా మధ్య విష బీజాలు నాటి విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేసినా వీళ్ళ ఆటలు అయితే ఖచ్చితంగా సాగవు. ఇది యథార్థం. ఒకటి. రెండోది, ఇందాక పెద్దలు మాట్లాడారు, ఏది మీడియా మేనేజ్మెంట్ అని, వ్యవస్థలు మేనేజ్ చేసేసారని, ఇవన్నీ చేసేసారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు వెళ్తారని ఆయనే వ్యవస్థలు మేనేజ్ చేశారు అంటారు. మళ్ళా ఓటుకు నోటు కేసు చూసారా సుప్రీంకోర్టు చేసింది అంటారు. మరి వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యం మాకుంటే సుప్రీంకోర్టులో ఆ కేసు కొట్టించేస్తున్నామా? మళ్ళా ఫస్ట్ నుండి ఎంక్వైరీ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే మేమెందుకు చూస్తూ సరే అని అంటాం? మాకు వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యం ఉంటే కాదండి ఆ